కార్తీక దీపోత్సవంతో విజయవాడలో కృష్ణానది తీరం కోటి దీపాల కాంతులతో ప్రజ్వరిల్లింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం వైభవంగా సాగింది. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానం శివనామస్మరణలతో ప్రతిధ్వనించింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా విజయవాడ దీపాల కాంతులతో దేదీప్యమానంగా మెరిసింది. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పులపుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం నిర్వహించిన పూజా కార్యక్రమాలు ఘనంగా సాగాయి. కొత్తూరు, తాడేపల్లికి చెందిన జానకి రామావధాని శిష్య బృందం వేద పారాయణం చేశారు. దెందులూరి సీతారామ శర్మ శ్రీ మహావిష్ణువు దశావతారాల విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఆధ్యాత్మిక వేడుకలో పరమేశ్వరుడికి మహిళలు సామూహిక దీపారాధన చేశారు. కార్తీక దీపోత్సవం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు గద్దె రామ్మోహన్, ఈనాడు యూనిట్ ఇన్ఛార్జ్ కిషోర్ జ్ఞాపికలు అందజేశారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని ఈటీవీ డిప్యూటీ న్యూస్ కోఆర్డినేటర్ జి అమరేశ్వరరావు పర్యవేక్షించారు. ఒక బృహత్తరమైన అవకాశం ఈటీవీ వాళ్ళు రాష్ట్రంలోని మహిళలకు అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా ఈటీవీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు చేస్తున్నా. వీరి ఆధ్వర్యంలో ఏటేటా కార్తీక దీపోత్సవాలు మరింత అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి సన్నిధిలో ఈరోజు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందకరం. ఇక్కడ దీపోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయటం ప్రపంచ శాంతికి, ఈశ్వరుని యొక్క దీవెనలు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈటీవీ చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. కార్తీక మాసం సందర్భంగా ఈ యొక్క దీపోత్సవం ఘనంగా నిర్వహించడం మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడనే భావన కలిగించే విధంగా ఈ ఛానల్ వారు చేసిన ఈ కార్యక్రమానికి, ఈ పవిత్రమైన కార్యక్రమం మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. కార్తీక దీపోత్సవం ఉత్సవానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన ఈటీవీ యాజమాన్యం వారికి, ఈనాడు వారికి అందరికీ నా కృతజ్ఞతలు. కార్తీక దీపోత్సవం కూడా అత్యంత వైభవంగా విజయవాడ మహానగరం, రాజధాని మహాప్రాంతంలో ఇంతమంది వేలాది మంది మహిళలతో ఏర్పాటు చేసినందుకు ఈటీవీ యాజమాన్యం వారిని ప్రత్యేక అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనే అవకాశం కలిగించినందుకు ఇది ఒక మంచి కార్యక్రమంలో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్తీక దీపోత్సవం ఇలాగా చేయడం చాలా బాగుందండి. దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడం మాకు పూర్వజన్మ సుకృతంగా మా యాజమాన్యం భావిస్తోంది. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు సంతోషం వెలిబుచ్చారు. విజయవాడలో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా బాగుందండి. అందరం కలిసి ఇట్లా దీపాలు వెలిగించుకోవటం అది చాలా చాలా బాగుంది. ఈటీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఎన్నో జన్మల పుణ్యమే మాకు ఇలా వెలిగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈటీవీ వాళ్ళు చేసిన ఈ ఉత్సవం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎన్నో ఉత్సవాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈటీవీ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది ఒకే చోట ఈ అవకాశం కల్పించిన ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వారికి ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉందండి. ఈటీవీ వాళ్ళు ఇలా మా అందరికీ ఇలాంటి మంచి అవకాశం కల్పించినందుకు ఈటీవీ వారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడ శివుడు వచ్చి ఇక్కడ మా అందరి చేత ఇలా చేపిస్తున్నాడా అనిపించింది. ఇలా ఇంతటి మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు. కార్తీక దీపోత్సవం విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి ఇయర్ ఇక్కడ చేస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. కార్యక్రమంలో దీపాలు వెలిగించినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఈటీవీ బృందానికి మా కృతజ్ఞతలండి. హైదరాబాద్ వెళ్ళలేమని చాలా బాధపడ్డాము. ఇక్కడ మాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. కార్తీక దీపోత్సవం, కోటి దీపోత్సవం బాగా జరిగింది. యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావటము.
చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా వద్దా అనుకుంటూ లాస్ట్ మినిట్లో వచ్చాము. మాకు ఆ అమ్మవారి అయ్యవారి దయ ఉండబట్టి ఈటీవీ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాగా జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేశారు ఈటీవీ వాళ్ళు. చాలా డివైన్ ఫీలింగ్ వచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది, హడావిడి లేకుండా అంతా బాగుంది. ఇక్కడ ఏర్పాటు చేసిందంతా కూడా చాలా బాగుంది. ఒక్కసారిగా శివయ్యని చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. మీ ఈటీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఇది ఈటీవీ ఛానల్ వారు చాలా బాగా నిర్వహించారండి దీపోత్సవం. అందరికీ మాకు చాలా ఆనందంగా ఉంది. కైలాసంలో ఉన్నట్టే అనిపించింది. చాలా బాగా చేశారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. మహాహారతితో దీపోత్సవం ముగిసింది. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.